ఐబొమ్మ రవి బప్పం పేర్లతో వెబ్సైట్ ఏర్పాటు చేసి 21,000 సినిమాను పైరసీ చేసిన ఎమ్మిడి రవి తన పందా మార్చుకొని నిర్ణయించుకున్నాడు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఓ రెస్టారెంట్ ఏర్పాటు చేసి వినియోగదారులకు షడ్రుచుల ఆహార పదార్థాలు విక్రయించాలని యోచిస్తున్నాడు. హైదరాబాద్ అంటే సంపాదించిన డబ్బులతో ఒక రెస్టారెంట్ పెట్టుకొని ఏదో బతకాలిగా. మహా అయితే ఒక 6-7 ఏళ్ళు జైలు శిక్ష వస్తుంది అనేది వాస్తవం. బట్ ఆయన రకరకాల విస్తుపోయే వార్తలు అంశాలు అన్నీ చెప్తున్నప్పటికీ సాధారణ వాళ్ళందరూ కూడా ఎవరెవరైతే ఫోన్లో సినిమా చూడాలనుకున్నారో వాళ్ళందరూ ఇన్ని దేవుని చేశారు. కష్టాజితం పెట్టిన ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని విలన్ చేసి మాట్లాడుతున్నారు కొంతమంది. వాళ్ళు తప్పిదం లేదు. అందరూ మారాలి, ప్రజలు కూడా మారాలి. ఇప్పుడు ఫస్ట్ రోజే థియేటర్కి వెళ్ళి 1,000 రూపాయలు 300 రూపాయలు టికెట్ పెట్టి చూడాల్సిన అవసరం ఏముంది? ఆ ఫ్లోటింగ్ తగ్గాక వెళ్ళొచ్చు కదా. సో ఇలా మాట్లాడుకుంటే చాలా సందర్భాలు మాట్లాడుకున్నాం. మొత్తం మీద ఐబొమ్మ రవి వ్యవహారం కొలిక్కొచ్చేలా కనిపిస్తోంది. బట్ ఐబొమ్మ రవిని పట్టుకుంటేనే ఆ సమస్యకు సొల్యూషనా అంటే ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ ఎప్పుడు పట్టుకోవాలి? ఈ పైరసీని ఎప్పుడు